నేను చదువుకునేటప్పుడు ఇప్పటికీ అంటే ఎప్పటి వరకు అమ్మ పంపించింది? ఇప్పటికి అమ్మ పంపిస్తా ఉందా? స్టిల్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా కూలి పనికే నాటు పనికే పోయింది. ఓకే. స్టిల్ ఈ రోజు కూడా హ్మ్. జాబ్ వచ్చింది కదా మీ అబ్బాయికి, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటే, లేదు లేదు వాడికి ఏమైనా అవసరం ఉంటాయి కదా, జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు వేసుకున్న బట్టలు కూడా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తేనే తీసుకొని వచ్చాను, అంటే ఆ స్థాయి నుంచి వచ్చాను ఓకే. అలా. సో అమ్మ జాబ్ వచ్చింది అని తెలియగానే అమ్మ ఫీలింగ్ ఎట్లా ఉండే? అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కొంచెం అంటే ఇన్ని రోజులు నన్ను క్రిటిసైజ్ చేశారు చుట్టాలు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, మీ అబ్బాయికి పెళ్లి చేయించు, మా ఏజ్ అయిపోతుంది, లేకపోతే ఇప్పుడు ట్రైబల్ గిరిజన వాళ్ళు ఎట్లుంటారు 15-16లోనే మ్యారేజ్ చేసేస్తారు. అవును. సో అలా చేస్తే క్రిటిసిజం అందరికీ అలా చెప్పి అమ్మ ఎమోషనల్ అయిపోయింది. ఒకసారి జాబ్ వచ్చింది కదా గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసరికి నేను కొంచెం అంటే నాకు అంత ఫీల్ లేకుండే, నాకు యూపీఎస్సీ క్రాక్ చేయాలి, కలెక్టరే కావాలని చిన్నప్పటి నుంచి కోరుకుండే. సో అంతగా నేను ఎక్కువ ఆనందపడలేదు. బట్ మా అమ్మగారిని చూసి నేను ఇంకా ఆనందపడ్డాను. మా అమ్మ ఫోన్ చేసి చెప్పగానే ఆమె హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ నేను పంచుకున్నాను. ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. జాబ్ వచ్చిన దానికంటే మా అమ్మకి హ్యాపీ ఫీల్ అయింది కదా మా అమ్మ. సో దాన్ని చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా. అమ్మగారు అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయి, ఇక అంటే ఎంత వస్తుంది శాలరీ, గవర్నమెంట్ అయినా పర్మనెంట్ అయినా, ఇక మనం కష్టాలు తీపోయినట్టేనా, అలా క్రిటిసిజం చేసిన వాళ్ళు. పాపం ఆమె ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే ఎప్పటి నుంచి పనులు చేస్తూ, అంటే పెళ్లి కాకముందు పనులు చేస్తూ, పెళ్ళైనాక పని చేస్తూ మిమ్మల్ని పోసి పెంచించి, సో అంటే ఆమెకి ఒక భారం దిగిపోయినట్టు అనిపించవచ్చు నాకు తెలిసి. అంటే ఇంకెప్పటి వరకు కూలి పనులు చేసి ఉండాలి కదా అని. కానీ ఆమె సంతోషం అసలు ఇట్లా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మా విలేజ్లో ఎలా అంటే, ఒక గ్రూప్స్ ఎగ్జామ్ ఇప్పటి వరకు 1 నుంచి గ్రూప్ 1, 2, 3, 4 ఎవరు క్రాక్ చేయలేదు. సో మీ విలేజ్లో ఎవరు లేరు. ఫస్ట్ గ్రూప్ క్రాక్ చేసింది నేనే. ఓకే. పోలీస్ కానిస్టేబుల్ ఇట్లాంటి జాబ్లు, బ్యాంక్ జాబ్లు ఉన్నారు, కానీ గ్రూప్స్ అసలు ఎవరికి తెలియదు. ఓకే. పైగా గిరిజనులు ట్రైబల్ కదా, సో మా విలేజ్లో ఒక 50 మెంబర్స్ దాకా నా ఏజ్ వాళ్ళు ఉంటారు. నా ఏజ్ నాకంటే కొంచెం, కానీ ఎవరు చదువుకోవడానికి మక్కువ పడరు, ఇష్టపడరు. వాళ్ళకి వ్యవసాయం ఉండే, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, లేకపోతే ఆటో పనికి డీజే పని లేకపోతారు. బట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు చదివించలేదు వాళ్ళ పేరెంట్స్. బట్ మా అమ్మ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ కూడా వాళ్ళు చెప్పారు, మీ అబ్బాయిని కూడా ఎందుకు, మా అబ్బాయిలను మేము చదివించుకోవట్లేదు, ఎందుకు మీ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్ వస్తుందని మీరు చదివిస్తున్నారు, ఈ రోజుల్లో ఎవరికి జాబ్ వస్తుంది, అందరూ అమ్ముకుంటారంట కదా. ఎలా అంటే, లేదు మా ఆవిడ చదువుతున్నాడు కదా, చదివిని పాపం వాడు ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఎప్పుడు కూడా వెనకడ వెళ్ళలేదు మా అమ్మ. ఇప్పటికీ నేను చదివి నా వల్ల కాదని ఎప్పటికీ చెప్పలేదు. ఈ రోజు కూడా పనికి వెళ్ళారు మా అమ్మగారు. ఈ రోజు కూడా జాబ్ వచ్చింది కదా, ఎందుకు వెళ్ళారంటే వేరే అవసరాలు ఆయనకు ఉంటాయి కదా ఏమైనా.